నేను నాకు కొంచెం పర్సనల్ పనుల మీద నా ల్యాండ్‌కు కాస్రా పానీలు అవసరం అని చెప్పి భూత్పూర్ ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. సో, వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డ్ సెక్షన్ చూసి నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆ రికార్డ్ సెక్షన్ చూస్తే ఒకసారి మీరు వీడియో చూడొచ్చు. వీడియో చూసినాక మాట్లాడదాం. ఇది భూత్పూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇది. ఇది రికార్డ్ సెక్షను. ఇది ఎంఆర్ఓ రూము. దాని పక్కకే రికార్డ్ సెక్షన్ ఉంటది. సో, చూసుకోవచ్చు ఇగో రికార్డ్‌లో కొన్ని వేల ఫైల్స్ ఉన్నాయి. ఇంతే రూమ్. ఇక్కడ కూడా వెంటిలేషన్ లేదు దీనికి. సో, వెంటిలేషన్ ఫెసిలిటీ లేదు. చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ఇది ఆఫీస్. ఇది మొత్తం ఫైల్స్, రికార్డ్ ఫైల్స్. ఓన్లీ ఒక మన గెస్ట్ హౌస్లలో బాత్రూమ్లు ఉంటాయి, గంతే ఉంది అది. సో, ఎన్నో సంవత్సరాల నుంచి భద్రపరిచిన ఫైల్స్ ఇవి. సో, ఇక్కడ ఓన్లీ ఒక టేబుల్ పెట్టి అక్కడ రావడానికి పోవడానికి కూడా సిబ్బందికి ఇబ్బందిగా ఉంది అక్కడ. సో, అక్కడ బయట నిలబడి వాళ్ళు రికార్డ్ సెక్షన్లో ఫైల్స్ ఇస్తూ ఉంటారు. సో, అక్కడ వాళ్ళు ఫైల్స్ తీసేటప్పుడు చాలా రకాల డస్టు, సో స్మెల్, అక్కడ కొద్దిసేపు ఆ స్మెల్ తగలంగానే మనకు దగ్గొచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ రకమైన వాతావరణంలో ఈరోజు భూత్పూర్ ఎంఆర్ఓ ఆఫీసు ఉంది. మేము అడిగేది ఏంటంటే ఇక్కడ మీ సిబ్బంది గురించి, ప్రజా సమస్యల గురించి నేను అడగట్లేదు. సో, దాని గురించి మాట్లాడేది మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్లు అయితే లేవు, దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. సో, ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే రికార్డ్ సెక్షన్ మరీ అంత చిన్నగా పెడితే, సో అక్కడ కొత్త రికార్డ్ సెక్షన్ పైన ఏర్పాటు చేస్తామని చెప్పారంటే అక్కడ వెంటిలేషన్ కూడా లేదు. సో, ఆ పేపర్లు కొన్ని సంవత్సరాల నుంచి భద్రపరిచిన పేపర్లు, అక్కడ విపరీతమైన ఘాటు, మరి ఇంకోటి బ్యాక్టీరియా కూడా, చిన్న డస్ట్, అక్కడ కంటికి కనిపించని డస్ట్, మరి పురుగులు, బ్యాక్టీరియా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడతారు, రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది. సో, దీనిపైన అధికారులు స్పందించాలి. సో, దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒకసారి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ని విజిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ రికార్డ్ సెక్షన్ మరీ దారుణంగా ఉంది. సో, మీ నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ దేవరకద్రకు సంబంధించి పెద్ద మండల్, అక్కడ భూత్పూర్కి సంబంధించి అక్కడ మండల్లో ఎన్నో రకాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సో, అక్కడ రికార్డ్ సెక్షన్ చాలా ఇంపార్టెంటు. సో, ఆ రికార్డ్ సెక్షన్కి వచ్చి అక్కడ ఫైల్స్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఆ రికార్డ్ సెక్షన్లో మీ సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సిబ్బంది గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ రికార్డ్ సెక్షన్ని మార్చి తగిన వెంటిలేషన్ ఉన్న ప్లేస్కి మార్చి సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుంటే, సో ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడలేదు, ఓన్లీ మీ సిబ్బంది గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఒక వారం 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు అయితే లేవు అక్కడ. సో, రిజిస్ట్రేషన్లు ఎందుకు అయితే లేవంటే అక్కడ ఉన్న సిబ్బందిని ప్రైవేట్ ఆపరేటర్, కాంట్రాక్టర్గా ఉండే సిస్టమ్ ఆపరేటర్లను తీసేసిరంట. సో, సిస్టమ్ ఆపరేటర్లు తీసేస్తే కొత్తగా ఆల్టర్నేట్గా వేరే వాళ్ళని నియమించాలి కదా. సో, వేరే వాళ్ళని నియమించకుండా ఇక్కడ సిబ్బందిని ఇమ్మీడియట్గా తీసేస్తే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, అక్కడ రిజిస్ట్రేషన్లో ఒక 15 రోజుల నుంచి జరుగుతలేవు. సో, ఈరోజు రేపు అని దాట వేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది. రైతులు చాలామంది కూడా ఏదో ఆర్థిక సహాయం కోసం అక్కడ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయడము, భూములు కొనేటోళ్ళకు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. సో, నేను అక్కడ పోయిన తర్వాత కూడా చూస్తే అక్కడ రిజిస్ట్రేషన్లు అయితే లేవు. సరే, అంతటా ఇదే విధంగా ఉందని అనుకున్నాం. సో, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే చాలా పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి ఆయన కూడా ఈ సొంత జిల్లా పైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, మేము కూడా అదే జిల్లాకు సంబంధించినాం కాబట్టి మా జిల్లా అభివృద్ధిలో మేము కూడా అక్కడున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా మా ఆర్కి మీడియా కూడా ముందరికి పోతూ ఉంటుంది. కాబట్టి వెంటనే భూత్పూర్ సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్ గదిని మార్చాల్సిందిగా మా ఆర్కి మీడియా నుంచి కోరుతా ఉన్నాం. అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారిని మరియు అక్కడ కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒకసారి మీ సిబ్బంది పరిస్థితి చూడండి. సో, ప్రభుత్వ సిబ్బంది అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్లు కావట్లేదు. సో, అంతటా కూడా ఆపరేటర్ని తీసేసినామని చెప్తా ఉన్నారు. సో, రిజిస్ట్రేషన్లు కూడా తొందరగా పూర్తి చేసి, ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ ఉంది. సో, చాలామంది కూడా రైతులు లావాదేవీలు జరుపుతూ ఉంటారు. సో, కాబట్టి వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మీరు ఆపరేటర్లు తొలగించడము, కాంట్రాక్ట్ ఆపరేటర్లు తొలగించి ఉండొచ్చు. సో, తొలగిస్తే వారికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్గా
వేరే ఆపరేటర్లని మీరు గవర్నమెంట్ సంబంధించిన ఆపరేటర్లని పెట్టిన తర్వాతనే వీళ్ళని తొలగించేది ఉండే కదా అనేది మా ఆర్కే మీడియా నుంచి అడుగుతా ఉన్నాం. సో మొత్తంగా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వం కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా వెంటనే మన రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.